దాని సందర్భంగా గ్రామ ప్రజలందరూ కూడా అతి వైభవంగా వచ్చి అమ్మవారి కొరకు అడిగారని. శ్రీకాకుళం జిల్లాలో భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ సేవలు అభినందనీయమని యువ నాయకుడు చౌదరి సతీష్ తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచన శక్తిని పెంపొందించేందుకు చిత్రలేఖన, వ్యాసరచన పోటీలు నిర్వహించడం మంచి కార్యక్రమమని అన్నారు. పేదలకు ఉచిత వైద్య శిబిరాలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీహెచ్ఆర్సీ సేవలను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ సభ్యులతో పాటు పలు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపున ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలా స్కూల్స్లో మనం కాంపిటీషన్ ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని మనం ఎస్ఏ రైటింగ్ అలాగే డ్రాయింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది పేరెంట్స్, స్కూల్స్, వాళ్ళ యాజమాన్యాలు అందరూ కూడా మనకి చాలా సపోర్ట్ చేశారు కండక్ట్ చేయడానికి. అంటే డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా సరే తీయడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ చాలా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో అనేది ఇవ్వడం జరుగుతున్నాయి. ఇటువంటి దీనికి స్కూల్స్ అన్నీ కూడా మనకు చాలా సహకరించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. అప్పటి నాటి నుంచి కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే పిల్లల్లో అనేక విషయాల మీద పరిజ్ఞానం విడతలుగా ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఈ కంప్లీషన్ అయిన తర్వాత తుది జాబితా తయారు చేసిన తర్వాత వారందరికీ కూడా ఆహ్వానించి ఈరోజు జరుగుతున్న డ్రాయింగ్ అలాగే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పోటీలు నిర్వహిస్తున్న పెద్దలందరికీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.